ఒక గ్రామంలో దాదా ఉదయం నుంచే ఇంటి ముందు కూర్చుని పెరుగును చిలికి తాజా వెన్న తయారు చేస్తాడు. ఆ వెన్నను చిన్న చిన్న కుండల్లో నింపి తలపై బుట్ట పెట్టుకుని గ్రామ సంతకు వెళ్లి తన దుకాణాన్ని ఏర్పాటు చేస్తాడు. అదే సమయంలో సంత ప్రాంగణంలో తాడు లాగుడు పోటీ నిర్వహిస్తారు. దాదా కూడా జనంతో కలిసి ఆసక్తిగా చూస్తాడు. కొద్దిసేపటికి ఒక యువకుడు గెలిచి, ఇంకెవరైనా ధైర్యంగా ముందుకు రావాలనుకుంటున్నారా అని సవాల్ చేస్తాడు. అందరూ వెనక్కి తగ్గుతారు. కాని దాదా లేచి, నేను నిన్ను ఓడస్తా అని అంటాడు. యువకులు అతన్ని చూసి నవ్వుతారు. పోటీ మొదలవగానే దాదా తాడును నేలపై సరైన స్థితిలో బిగించి తన బరువును సమంగా ఉపయోగిస్తాడు. ఎదురుగా ఉన్న యువకుడు ఎక్కువ శక్తితో లాగుతుండగా సమతుల్యం కోల్పోయి ముందుకు జారిపోతాడు. దాదా మాత్రం స్థిరంగా నిలబడి చివరకు పోటీలో విజయం సాధిస్తాడు. జనాలు ఆశ్చర్యంతో చప్పట్లు కొడతారు. ఈ విధంగా దాదా ధైర్యంతో పోటీలో విజయం సాధిస్తాడు. కాబట్టి ఈ ధైర్యవంతమైన దాదాకు ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్